తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం వినియోగదారుల్ని మోసం చేస్తుంది అంటూ వెంటనే బంకును సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని కౌలూరు గ్రామానికి చెందిన కందుల లోకేష్ బంక్లో 150 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే 3 కిలోమీటర్లు వెళ్లి ఆగిపోయింది. అక్కడ ఉన్న బంకు సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేయగా ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగింది. తన బైక్లో పెట్రోల్ కొట్టిన సీసీటీవీ ఫుటేజ్ చూపించాలని ఆ యువకుడు అడగ్గా దానికి సిబ్బంది కుదరదు అని చెప్పారు. దీంతో పెద్ద ఎత్తున జనం బంకు వద్దకు చేరుకున్నారు. గతంలో కూడా ఇలాగే చాలా మోసాలు జరిగాయంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న సివిల్ సప్లై అధికారులు బంకును సీజ్ చేశారు. ఈ బంకు మోసాలపై లీగల్ మెట్రాలజీ అధికారులకు సమాచారం అందించామని, వారు వచ్చి తనిఖీలు చేస్తారని సివిల్ సప్లైస్ డీటీ సత్యనారాయణ తెలిపారు.